సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పు, సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. చరిత్రలో మనం ఉండడం గొప్ప కాదు కుల్కర్ని, మనకో చరిత్ర ఉండడం గొప్ప. ఈ స్టేట్లో పవర్ అంతా భగవాన్ కంట్రోల్ చేయబట్టే కదా అందరు భగవాన్ నీడలో ఉంటున్నారు, వాడికే బిజినెస్ ఇస్తున్నారు. భగవాన్ చచ్చిపోతే, చంపేస్తే నువ్వు తప్పు చేస్తున్నావురా అన్నయ్య. ముందు వాడు చెప్పేది రేపు భగవాన్ కొడుకు మొన్న 8 ఏళ్ల తర్వాత ఇండియా వస్తున్నాడు. రిసీవ్ చేసుకోవడానికి భగవాన్ ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. మనకిక్కడ 16 రూపాయలకి 300 గ్రామ్ జెలటిన్ స్టిక్స్ అమ్ముతున్నారు. బ్లాస్ట్ చేస్తే కొండ రాయి కూడా పగిలిపోతుంది. భగవాన్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లే దారిలో ఒక కల్వర్ట్ ఉంది, దాని కింద 5 జిలాటిన్ స్టిక్స్. జస్ట్ 1 బటన్, బూమ్. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు ఈ దందా కొత్త. నేను భగవాన్ దగ్గర 10 ఏళ్లు పనిచేశాను. అక్కడెవరెవరు ఏంటో నాకు తెలుసు. భగవాన్ అంటే ఒక్కడు కాదు. గురు సంగతి మా వాళ్ళు చూసుకుంటారు. नमस्कार. हाँ मैं गुरु बात कर रहा हूँ. नहीं मैं आ जाऊंगा. हेलो నేను గురు గురించి మాట్లాడడం లేదు, భగవాన్ నీడ గురించి మాట్లాడుతున్నాను. భగవాన్ బలం గురించి, జై గురించి. చావని ముందు చూసేది వాడే. गाड़ी रुक गई, क्या बात है? मुझे क्या मालूम, देखते चलो. ఓ ఫోన్ చేసుకోవచ్చా? నా మాటిని బతుకుండగానే పారిపో. వీరుగాడు చెప్పాడు కాబట్టి ఇప్పటికీ బతికే ఉన్నావు, లేకుంటే చంపేసేవాడిని. నన్ను చంపడానికి మీరు చావడానికి చాలా తేడా ఉంది. ఏమిటో తెలుసా? జే వెళ్ళి వచ్చేసాడు. నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. छोड़ने का नहीं उसे। नहीं छोड़ूंगा, मार डालूंगा।
గోడ దూకి పారిపో. నేను ఎవరికి చెప్పను. మూసుకోమన్నారా? పారిపోయా. ఎనిమిదేళ్ల తర్వాత వచ్చారు. చాలా సంతోషంగా ఉంది బాబు. మిమ్మల్ని చూస్తుంటే అచ్చం చిన్నప్పుడు నాన్నగారు చూసినట్టే ఉంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది సార్. 8 ఏళ్ళైంది కదా, ఈ పాటికల్లా పోయి ఉంటాం అనుకో. ఇంకా బ్రతికే ఉన్నా. I can't believe it. Look at him, Dad. No. Dad, well, the best looking playing cards for you. Gold plated, 24K. Jordan. ఇందులో అన్నీ ఉన్నాయి, Dad. It's really got everything in it, you know, Dad. For you. Wow. The best looking kings, the best looking queens, jacks, and the best looking jokers. వీళ్ళందరిలా సబాలా ఏ సబా జోకర్వే కదా. కమాన్ మున్నా, మున్నా, ఈ పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరి దగ్గర పవర్ ఉంది. బట్ కంట్రోల్ నా చేతిలో ఉంది. ఐ హ్యావ్ ఇట్. అందుకే మన్నాటి వాళ్ళని పవర్ మేనేజర్స్ అంటారు. అండ్ టుడే, ఇవాళ పవర్ అన్నిటికన్నా పెద్దది, ప్రాణాల కన్నా. ఏయ్ మున్నా, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కింద రాలేదు. నేను అక్కడికి వస్తే ఇక్కడ కలిసేవాళ్ళం కాదు. ఏంటి మొన్న కొంచెం చిక్కినట్టున్నావు? నీకేమైంది, నువ్వెందుకు రాలేదు? ఏంటి వచ్చేది? టైంకి చేయలేకపోతే నన్ను చూడడానికి మీరు వచ్చేవారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? నేను చెప్పాల్సింది ఏదైనా ఉంటే మీరు అడగాల్సిన అవసరం లేదు దాదా. కల్వర్ట్ కింద పేలాల్సిన బాంబు వీరు కారు కిందకి ఎలా వచ్చిందో తెలుసా? జాయ్, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా.
పెద్ద తప్పు చేస్తున్నావని నేను వాడికి చెప్పాను. మీరందరూ నాకు ఎన్నేళ్లుగా తెలుసు. అసలు నీ ప్రాబ్లం ఏంటే? చూడు, ప్రకృతి ధర్మం ప్రకారం చెరువులో ఉండే పెద్ద చేప చిన్న చేపని తినేస్తుంది. చెరువు ఏంటి? పెద్ద చేప ఎవరు, చిన్న చేప ఎవరు, అది చెప్పు. వెరీ సింపుల్ జయ. ఇదే ఈ దందాయే చెరువు, పెద్ద చెరువు. భగవాన్ పెద్ద చేప, నేను చిన్న చేప. నువ్వు చిన్న చేప, నీకు అర్థమైందిగా. తర్వాత ఏంటి చెప్పు. ఈ స్టేట్ లో ఎవరేం చేయాలన్నా అందరూ మీ దగ్గరికే వస్తారు. బిజినెస్ మెన్, పొలిటీషియన్స్, ఐఏఎస్, ఐపీఎస్ అందరూ. అయితే అందరూ మీ దగ్గరికి వస్తే నేను ఇలా బిజినెస్ చేయాలి. అది నీ ప్రాబ్లం. దాన్ని నన్నేం చేయమంటావు? కళ్ళు మూసుకో. నేను కళ్ళు మూసుకుంటే నువ్వేం చేస్తావు నాకు బాగా తెలుసు. నేనెంత ఇస్తానో నీకు తెలియదు కదా. ఎంత ఇస్తావు? కులకర్ణి, ఈ సిటీకి భగవాన్ అవ్వాలని ప్రయత్నించుకో. నువ్వే కాదు, ఇంకెవ్వరైనా సరే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ముందుగా వచ్చి చంపేసేది నిన్నే. గుర్తుపెట్టుకో. 4 ఏళ్లకు ముందు నేను భగవాన్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు చంపనని నువ్వు నాకు మాటిచ్చావు. నీ మాటకు వాల్యూ ఉంది జయ్. వీడేంటున్నాయా మాటిచ్చేది? అసలు వీడే సంపత్ జయ్. నేను మాటిచ్చింది కులకర్ణికి, నీకు కాదు. ఏ సంపత్ జయ్, ఏంటిది? భగవాన్ అంటే నీకెందుకు అంత ఇష్టం? నీకు చెప్పినా అర్థం కాదులే. చెప్పు, అర్థం చేసుకుంటాను. దాన్ని లాయల్టీ అంటారు, విధేయత. చెప్పాను కదా నీకు అర్థం కాదని. అర్థం కాని విషయాలు ఎందుకు అడుగుతావు? గురువా పద. చూడురా, నా కోసమే చూడు. నన్ను ఎంత జానవి చూస్తావురా? తమ్ముంటే చూడతారు. కావాలరా నీకు? हेलो गुरु भाई, यहाँ मुन्ना कुछ प्रॉब्लम कर रहे, जल्दी आइए प्लीज. गौरव వదిలే, మున్నే భగవాన్ కొడుకు. భగవాన్ కొడుకైతే ఎవడమ్మ కొడుకైతే నాకేంటి? ఏ గౌరవ్, గౌరవ్ గన్నటి ముందు చూడు చూడు చూస్తున్నాను కదా గన్నటి. లేదరా, వీడియోలు అయిపోయాడు. జాడీలు చూస్తే కొడుతాడు వీడు. చంపేస్తారు చూసామంటే. చూడను, నేను మాట్లాడతాను కదా. గన్ని ముందు ఏంటి మున్నా ఇది? జాన్వీని ఎవరు చూడకూడదని క్లబ్ బంద్ చేసి కూర్చోవాలి. చూచే ఆ మొహమ్మద్ బ్లడ్ చూడు. ఈ నైనా ఎక్కడదరా నీకు? లైసెన్స్ ఉందా? ఈ విషయం మీ నాన్న తెలుసా? అది ఎంసీకి లండన్కి వెళ్ళాల్సిన గన్తో పని అంటారు. నీకు గన్ పెట్టుకున్నాడు ఫ్యూచర్ అంటే తెలుసా? నీకు తెలుసా? తెలుసా? పదా పదా. గురువయ్య, చూసా నైని? చూసా? దాదా పిలిచారంట. నేను నీకు ఏమవుతాను జయ్? దాదా క్లబ్ లో జరిగిన విషయం సీరియస్ గా తీసుకోకండి. లేదు జయ్, చెప్పు, నేను నీకు ఏమవుతాను? దాదా నాకంతా మీరే. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. దాదా లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు, పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు, ఏమి ఆశించకుండా చేస్తే దాన్ని సాయం అంటారు. అమ్మా చెల్లి విషయంలో మీరు నాకు చేసిన సాయం, నాకు ఇచ్చిన ధైర్యం నా లైఫ్లో మర్చిపోలేను. అయినా నేను ఇక్కడ ఉంటుంది మీరు నాకు తోడుగా ఉంటారని కాదు, నేను మీకు నీడలా ఉందామని. మున్నా కూడా అలాగే ఉంటావా? దాదా ఎక్కువగా ఆలోచించకండి. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు? నేను నీకేమవుతానో ఇప్పుడే చెప్పావు. నా మాటకి నువ్వెంత విలువిస్తావో నాకు తెలుసు. జయ్, మున్నాని జాగ్రత్తగా చూసుకో. ఇన్నాళ్ళు నాతో ఎలా ఉన్నావో మున్నాతో కూడా అలాగే ఉండాలి. ఉంటావు, నువ్వు ఉంటావని నమ్ముతున్నాను. జీవితంలో అందరికీ ఏదో కావాలి.
డబ్బు, పరపతి, స్థాయి, సుఖం, ఇంకేదో. కానీ నాకు నేను కోల్పోయిన ఆనందం కావాలి, ప్రేమ కావాలి. 20 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నాను. ఈ నర్సరీ నా జ్ఞాపకాలకు రూపం. అంత బాగున్నట్టుంది కానీ ఏదో బాలేదు చోటు. అంతా బాగుంది కానీ ఏదో బాగలేదు. ఏంటో రిపీట్ చేస్తున్నావు? ఫీల్ అవుతున్నా. రిపీట్ ఏముంది? బాగుంది. మొక్కలున్నాయి, తొట్లున్నాయి, చూడటానికి అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏదో వర్కౌట్ అవట్లా. బాగుంది. మొక్కలున్నాయి, తొట్లున్నాయి, చూడటానికి అందంగా ఉంది కానీ ఏంటో వర్కౌట్ అవుతలేదు. అంటే ఇంకేం చేయను? మొక్కలకి నీళ్లు పోసాను, ఉల్లిపాయ తొక్కలేసాను, కోడిగుడ్డు పెంకులేసాను, తీగలకు తాళ్లు కట్టాను, పాదులకు పందులు వేసాను. ఇంకేం చేయను? నేను పేపర్లో యాడ్ వేసాను. అచ్చా, అంటే పేపర్లు ఆడేస్తే మొక్కలు మర్చిపోయి తీగలు లేచిపోతాయా? హాయ్. హాయ్. ఈ నర్సరీ ఎవరిది? నాదే. గ్రేట్. ఈ సిటీలో అంత అందమైన ప్లేస్ నేను ఇప్పటిదాకా చూడలేదు. థ్యాంక్ యూ. కానీ దీని ఇంత వర్స్ట్ గా మెయింటైన్ చేస్తుంది ఎవరు? చోటు. చోటు, చెప్పండి. మొక్కలు పెంచడం అనేది సైన్స్. అదేనండి, పుస్తకాలు చదువుతారు. పుస్తకాల్లో ఉండదు. బలం కావాలంటే మనకి ఫుడ్ కావాలి, ఫుడ్, వాటికి మట్టి కావాలి, మట్టి, దాహం వేస్తే నీళ్లు కావాలి, నీళ్లు, ఎండగా ఉంటే నీడ కావాలి, నీడ, దుమ్ముగా ఉంటే స్నానం, ఎదగడానికి దారి కావాలి. ఓహో, ఇంతుందా? అన్నిటికీ మించి మొక్కలకి కూడా మనలాగే ప్రేమ కావాలి. ఓహో, ప్రేమ. నేను చెప్పలా మొక్కలు కూడా ప్రేమ కావాలరా? నేను చెప్పలా? నువ్వు విన్నావా? నేను చెప్పలా మొక్కలకు కూడా ప్రేమ కావాలని చెప్పలా? విన్నావా? ఎప్పుడు చెప్పావు? ఎప్పుడు చెప్పావాడి? నేను చెప్పాను, నీ మట్టి పొరకు అర్థం కాలేదు ఈ యాదవా. అయినా ఎందుకు నువ్వెవరు? ఓ సారీ, పేపర్లో యాడ్. ఓ, ఇదిగో అమ్మహానుడే గడ్డం పెంచాడే ఆయనే. ఓ హాయ్. ఏదో మొక్క చేతిలో పెడతారు. ఐఎమ్ సంధ్య, హార్టికల్చరిస్ట్, గ్రీన్ పీస్ యాక్టివిస్ట్, పీజీ ఇన్ బాటనీ అండ్ డిప్లొమా ఇన్ ప్లాంటేషన్ మెథడ్స్. ఏంటి మొక్కలు పెంచడానికి అవన్నీ చదవాలా? చోటు కొంచెం. ఇట్స్ ఓకే. ఇంత అందంగా ఉన్న ఈ నర్సరీని ఇంతకన్నా అందంగా ఎలా చేస్తావు? చిన్న కరెక్షన్. ఓకే. వీడియోలో ఇంత అందవిహీనంగా అయిపోయింది ఈ నర్సరీని ఇంతకన్నా అందంగా ఎలా చేస్తావు? చేసి చూపిస్తే. ఓకే. ఓకే. That's it. సూపర్. బాగుందా? చాలా బాగుంది. 1 minute. షూర్. పాటలు పడి ఇలా పెంచేసింది ఏంట్రా? నేను కూడా ట్రై చేయనే. వద్దు. సంధ్య, నీకెంత కావాలో తీసుకో. తీసుకో. వెళ్ళి చెక్ బుక్ తీసుకురా. గుడ్ల గోబులో చూడకుండా వెళ్ళి చెక్ బుక్ తీసుకురా పో. లేడీస్ కదా, చెక్లు ఇచ్చేస్తాడు. సంధ్య, నువ్వు చేసిన పనికి ఎంత కావాలో చెప్పు. ఎంత ఇస్తావు? నువ్వు చేసిన పని విలువ కట్టలేంది, ఎంతైనా. ఓకే, కొంచెం ఉంగరా. ఎందుకు? నోరు మూసుకుని ఉంగోబే దగ్గర. సంధ్య చెప్పు. చెక్ బుక్ ఉంది, చేతిలో పెన్ ఉంది. ఎంత? 1,00,000 2 లక్షలు. 1 BMW. 70 లక్షలు. గేటెడ్ కమ్యూనిటీలో రో హౌస్. 2 కోట్లు. అండ్ 1 crore క్యాష్. అయ్యి బాబాయ్, ఇంకెందుకు ఈ నర్సరీ కూడా రాసిచ్చి మన ఇద్దరు వెళ్ళి అంటే పని చేద్దాం. నేను ఇదంతా డబ్బుల కోసం చేయలేదు జే. ఐ వాజ్ జస్ట్ జోకింగ్. చాలా మంది సెల్ఫిష్ గా చెట్లను నరికి రోడ్స్ వేస్తున్నారు, కొండల్ని కొట్టి బిల్డింగ్స్ కడుతున్నారు, చెరువుల్ని పూడ్చి కాలనీస్ కడుతున్నారు. బట్ చాలా తక్కువ మంది ఇలా మొక్కలు పెంచుతున్నారు. ఇలా పెంచే వాళ్ళంటే నాకు ఇష్టం, అందుకే చేశాను.
ఏంటో డోర్ తెరిచింది, డోర్ తెరిచిందిరా ఏదో. ఏమో నాకేం తెలుసు. డూప్లికేట్ కీ తనకి ఇవ్వదని ఎన్నిసార్లు చెప్పాను. నేను ఇవ్వలేదు, తనే లాగేసుకుంది. ఇవ్వకపోతే మనుషులు పెట్టి కొట్టించేస్తానంది. పొడిస్తే పెడప్పది యాదవ్. నిన్ను ఏం చేస్తుంది చూడు. బయటికి రా జాను, నిన్నే చేసిన స్నానం చాలు, బయటికి రా. వాట్ ఇస్ ఇట్? నీ ఫ్లాట్ లో నీళ్ళు రావా? వస్తాయి, కానీ ఇంత బాగుండవు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ రావద్దని? నువ్వెన్నిసార్లు రావద్దని చెప్పినా వస్తాను. నాకు ఇక్కడ ఉంటే చాలా సేఫ్ గా అన్నట్టు ఉంటుంది జయ్. నీకు భయమా? భయమా? మొన్న వాణ్ణి చూస్తేనే తేళ్లు జడ్లు పాకినట్టుంటుంది నాకు. వై వుడ్ హి డూ దిస్? ఎందుకు ఫోన్ చేస్తాడో తెలీదు, ఎప్పుడు ఫ్లాట్కి వచ్చేస్తాడో కూడా తెలీదు. లైట్స్ ఆఫ్ చేసి ఫ్లాట్ లో లేనని కలరింగ్ ఇస్తూ వస్తున్నాను తెలుసా? సి must be him. Hi. No. Why? నేను బయట ఇక్కడ ఉన్నాను. హలో 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 హలో. డిస్కస్టింగ్. నీకు ఆడే కరెక్టే, నువ్వు ఆడితే సెటిల్ అయిపో. నో, ఇన్నిసార్లు అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా. అది కాదు జాను, పెళ్లి చేసుకోవాలంటే ఒక ఫీలింగ్ కాదు, అది లేదు. అదే ఏ? అది ఎలా చెప్పాలి కదా జాన్వి, మన ఇద్దరం చిన్నప్పటి నుండి దాదా దగ్గర కలిసి పెరిగాం, తిరిగాం. నేను చూస్తే ఒక ఫ్యామిలీ లాగా. ఫ్యామిలీ? సిస్టర్ అని మాత్రం అనకు, ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. వద్దు, చచ్చద్దు, చచ్చకు. నువ్వు ఇక్కడ రోజు వచ్చి స్నానం చేయ, నువ్వు ఇక్కడ సంతోషంగా ఉండు. జయ్, మీరు టేకప్ చేసిన కొత్త ప్రాజెక్ట్కి నా ప్లేస్లో 35 acres నేను ఇస్తాను. బట్ నాకు గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని అప్రూవల్స్ రావాలి. వాటి సంగతి బిజినెస్ భగవాన్తో మాట్లాడండి. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదేంటి? జనం వస్తున్నారు. జీతాల గురించి కాదు, మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్ లో నా ఫ్యాక్టరీ వల్ల చెట్లు చచ్చిపోతున్నాయని. చెట్ల? మనుషులు చచ్చిపోతేనే దిక్కులేదు, చెట్లు చచ్చిపోతే పట్టించుకునేవాళ్ళు ఇక్కడ. మీరు కాస్త చూసుకుంటే. ఏముందని నర్సింగ్ గారు చెప్తే ఆడే చూసుకుంటాడు. నర్సింగ్, ఒమేగా ఫార్మా ఆఫీస్ ముందు గొడవ జరుగుతుంది, మన వాళ్ళతో వచ్చిన సంగతి చూడు. సరే, ఏమైంది? అదే ఏం లేదు, చిన్న పని గుర్తొచ్చింది. అదే నేను వస్తా. మీరు వెళ్ళిపోండి, నేను వచ్చేసాగా. సరే. హాయ్. వర్షాలు రావట్లేదు తెలుసా? నో రెయిన్. వేసవికాలం కదా. నో, టైంకి రావట్లేదు. ఇవాళ పందికొక దిగి వచ్చేదాకా ఆపో. కాపాడాలి కాపాడాలి. బచావ్ 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 బచావ్. 1 minute, ఇప్పుడే వచ్చేస్తా. ఎక్కడికి? ప్లకార్డ్ పైకి పెట్టుకో. బంద్ కరో. అలాగే చెయ్యి. కీప్ డూయింగ్ ఇట్. బంద్ కరో, బంద్ కరో. కమ్ ఆన్, మోర్ లౌడర్. గ్రీన్ ప్లానెట్, గ్రీన్ ప్లానెట్. మిస్టర్ కరణ్, బయట లేదు ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, మరి డిమాండ్స్ అంటే కనుక్కొని కొంచెం పంపించేయచ్చుగా. అన్వాంటెడ్ న్యూసెన్స్ అంతా. అదేదో గవర్నమెంట్ ప్రపోజల్ చూసుకోమని చెప్పారు కదా. నేను భగవంత్ పర్సనల్ గా మాట్లాడుతున్నా, నేను పర్సనల్ గా మాట్లాడుతున్నా. సరేనా? ఓకే. గ్రీన్ ప్లానెట్, గ్రీన్ ప్లానెట్, గ్రీన్ ప్లానెట్, సేవ్ ప్లానెట్, సేవ్ ట్రీస్. లంచ్ టైం అయింది, అందరూ ఇంటికి వెళ్ళండి. చల్. ఏంటి రౌడీని పంపిస్తాడా వాడు? చూస్తే బాడీలో చుక్క రక్తం లేనట్టున్నావు, ఏంటి సౌండ్ చేస్తున్నావు? ఏంటి కొడతావా? అందరు తన్నులు తింటారా? నడవండి ఇక్కడి నుంచి.
నువ్వు కొట్టే ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క చెట్టు నీ మీద పగ తీర్చుకుంటుంది. చెట్లు పగ తీర్చుకోవడం అంటే బాబు నిన్ను తీసుకురా. బంద్ కరో, బంద్ కరో. ఎవరు భయపడొద్దు. ఏంటి కొడదావా? ఏంటి ఆగావ్? కమ్ ఆన్, కమ్ ఆన్. భయపడుతున్నావా? రా, కమ్ ఆన్, కొట్టు. కమ్ ఆన్. రేయ్, భయపడ్డాడు. బంద్ కరో, బంద్ కరో. సేవ్ ట్రీస్, సేవ్ ట్రీస్. बचाओ बचाओ. एक मिनट, बचाओ, एक मिनट. बचाओ. स्टॉप, बंद. स्टॉप. सब लोग रुके. स्टॉप, स्टॉप. హాయ్ సార్. సార్ ఇప్పుడు ఫోన్ చేశారు కదా మీరు? చెప్పాను కదా సార్ పంపించారు. రేపు ఉదయం వీళ్ళతో కూర్చొని డిస్కస్ చేస్తాను. పర్లేదు. అక్కడ చెప్పండి. सुनिए, साहब ने बोला कल सुबह आपसे बात करके नुव्वु? प्रॉब्लम सॉल्व करेंगे. ఇక్కడే దిగు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ టు హిమ్. పర్లేదు. అయినా నీకు కరణ్ తెలుసా? నా గ్యాంగ్ మేట్, నో బ్యాచ్ మేట్. బ్యాచ్మేట్? ఓ సారీ. నీ బ్యాచ్మేట్ అని తెలియక దుండపోతను తిట్టేశాను. పర్లేదు. పంది కుక్కను కూడా తిట్టాను. ఆడు పంది కుక్కలోనే ఉంటాడుగా, పర్లేదు. సంధ్య, నీకు విషయం చెప్పనా? ఏంటి? నవ్వడం ఆపేసావే. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావని చెప్దాం అనుకున్నాను. పానీపూరి? యా. నువ్వేం చేస్తుంటావు? 1 minute. పవర్ మేనేజ్మెంట్. ఎలక్ట్రిసిటీ బోర్డ్. ఏ జోన్? పబ్లిక్ సెక్టార్స్, ప్రైవేట్ సెక్టార్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ మేము ఫిల్ చేస్తుంటాం. ఓ బ్రోకరేజ్. మీడియేషన్ వర్క్స్ బెటర్. ఇందాకేదో చెప్తానన్నా. నేనా? అన్నావు కదా. అన్నానా? అన్నావు. 1 minute. 1 minute. ఎక్కడికి? అదే వెళ్ళి చెప్తానుగా. జస్ట్ వెళ్ళి చెప్పు. ఏం చేస్తున్నారు నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి? నేను మీతో మాట్లాడలేదు స్వామి, మీరు కంటిన్యూ చేయండి. ఓకే. ఎరా, ఏ పనికైనా ఇంత టైం అని ఫిక్స్ చేస్తే ఆ టైంలో ఫినిష్ చేస్తావు కదా, దీనికి కూడా అలా టైం ఫిక్స్ చేయి, ఫినిష్ చేయి. దీనికి కూడా ఇంత టైం అని ఎలా ఫిక్స్ చేస్తారు సార్? నేను మీతో మాట్లాడలేదు స్వామి, మీరు కంటిన్యూ చేయండి. అయిపోయింది సార్. దొబ్బేయండి. అది హ్యాండ్ వాష్. అవసరం లేదు, దొబ్బేయండి. జయ్, నీకు సంజయ్ నచ్చితే వెళ్ళి నువ్వు నాకు నచ్చావని చెప్పే. అదే ఎలా చెప్పాలని నోటితో చెప్పరా యాదవ. ఎలా చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడక్కు. ఒకవేళ చెప్పలేకపోతే నాకు చాలా పని ఉంది, నేను ఇలా తిరగడం కుదరదని చెప్పి. అంతేగాని నువ్వు అశోక్ అన్నయ్య. హాయ్ అమ్మా. నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. చాటర్జీ అంకుల్ ఇంట్లో కీ తీసుకోలేకపోయావా? ఏం పర్వాలేదు, నువ్వు వచ్చేస్తావు కదా అని. పర్లే ఇటువు. అరే ఇంకా ఏంటి కబుర్లు? ఏముందమ్మా, ఆ సాంబశివుడి కేసు మళ్ళీ వాయిదాకి వచ్చింది. గవర్నమెంట్ లో ఎవరో వాడికి హెల్ప్ చేస్తున్నారంట. సర్లే కానీ ఇంతకీ నువ్వెలా ఉన్నావు? చటర్జీ గారు బాగానే చూసుకుంటున్నారా? నేను బానే ఉన్నాను అన్నయ్య. ఎప్పుడెప్పుడు బామ్మని చూద్దామని ఉంది. ఊరెప్పుడు వచ్చేద్దామా? అందుకనిలే అమ్మా, దానికి కంగారే ఉంది. కానీ ఇదిగో బామ్మ నీ కోసం పచ్చడి ఇచ్చింది. చోటు, కొంచెం బట్టలు సర్దేసి రెడీ చేయమ్మా, బయటికి పోవాలా. ఓకే. ఇవన్నీ నువ్వే కొన్నావా? మన బట్టలు పక్కన కొనమంటే అసహ్యంగా ఉంటది కదరా. కరెక్టే. నీకోసమే కొన్నావా? నాకే కొన్నాను. ఓహో, ఎప్పటి నుంచి వేసుకుంటున్నావు ఈ డ్రెస్సులు? సంవత్సరం నుంచి అవే వేసుకున్నాను రా, నీకు తెలీదా?
సంవత్సరం నుంచా? నేను ఎప్పుడు చూడలేదు ఈ డ్రెస్ లో. బ్యాగ్స్ తీసి పెట్టే బయటికి పోవాలి. నువ్వు చాలా మారిపోయావు జే. నేను చెప్పిన పని చూడు. సరే చూడు. ఆ, ఏంటి బేబీ ట్యాగ్ తీసేమన్నావు కదా, తీసేసి రెడీగా వచ్చా. మగాడు ఎవడని వేసుకున్న బట్టలేరా ఇవి? వచ్చి వేసుకుంటామని చెప్పావు కదా, అందుకే రెడీగా వచ్చాను. ఇవి నావి కాదురా బేవకు. మరి ఎవరివి? ఇందాక షాపింగ్ మాల్లో అంటే తను ఫ్రెండ్. సరదాగా షాపింగ్ వెళ్దామంటే ఏదో సరదాగా షాపింగ్ వెళ్దామంటే రిపీట్ చేయకు. తను జానకి కూడా తెలుసు. తను జాన్వికి తెలుసా? ఆ జాహ్నవి చాందని క్లోజ్ ఫ్రెండ్స్. సో నువ్వు మాట్లాడేది చాందిని గురించి. మరి నువ్వు మాట్లాడేది ఎవరి గురించి? చోటు, మనిషిన్నోడికి నేను సందేహాలు ఉండకూడదురా, ఉంటే చచ్చిపోతాడు. కానీ మరి నువ్వు చాందిని చాందిని అన్నావు కదా, నువ్వు దాన్ని ఫిక్స్ అయిపోవా? గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు. హాయ్ సంధ్య. హాయ్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏ లేదు, ఇక్కడ నా పని అయిపోయింది కదా, ఇలాంటిదే ఇంకో నర్సరీ వెతుక్కోవాలి. కానీ ఇలాంటి నర్సరీ ఇంకోటి కలకత్తాలో లేదు, నువ్వే చెప్పావు కదా. ఏంటి మర్చిపోయావా? బాగా ఎవడే ఎందుకు లేదు? ఆ రాజ్బిహార్ రోడ్ ఉందా, ఆ లెఫ్ట్ లోకి వెళ్తే సేమ్ ఇట్టాడితో ఒకటి ఉంది. ఏంటన్నా నన్ను మర్చిపోయినట్టున్నావు. ఇది రాజ్బిహార్ రోడే, ఆ లెఫ్ట్ లోకి వెళ్ళామనుకో సేమ్ ఇట్టాడితో ఉంటుంది కదా. అవునా? కానీ ఇలాంటిది ఇంకోటి లేదు కదా, అన్ని రిపీట్ చేస్తావు, ఇది కూడా రిపీట్ చేయొచ్చు కదా. లేదు, తీసేశారు. దాంట్లో పనిచేసే అమ్మాయికి రాసి ఇచ్చాడు, అమ్మాయి క్లబ్ పెట్టుకుని డాన్స్ ఆడుతుంది కదా. బయట చిన్న కొమ్మ ఒకటి ఉండిపోయింది, కొంచెం రిపీట్ చేయ. బయట లెఫ్ట్ లో కొమ్మ ఉంది కదా, అలాగే. చెప్పాను కదా ఇలా నర్సరీ ఇంకోటి లేదని. లేకపోతే మా ఊరు వెళ్తాను. మరి నేను చూడాలంటే ఇంకా మీ ఊరికి రావాలి కదా. ఎందుకు చూడాలనిపిస్తుంది? ఎందుకు? కాఫీ? యా, కాఫీ. సో నేను ఒకటి అడగొచ్చా? అడుగు. ఏంటి? నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఏం అలా అడిగా? జనరలీ హ్యాండ్సమ్ గా ఉంటావు, స్టైల్, నర్సరీ, కార్, ఓకే లుక్స్. ఓకే లుక్స్? ఐ మీన్ నువ్వు ఎవరికి నచ్చకపోవడానికి రీజన్స్ పెద్దగా ఉండవు. కానీ నాకొకటి అర్థం కాలేదు, ఎందుకెప్పుడు వాచ్ చూస్తుంటావు? ఆ కాళ్ళు ఒక్క చోట నిలబడవు కదా, అరికాళ్ళలో స్ప్రింగ్స్ ఉన్నట్టు. ఆ చేతులైతే జేబులోంచి బయటికి రావు. ఎందుకలా? వై? తిడుతుందో పోడుతుందో తెలియట్లా. 1 minute. అదేంట్రా అలా అడిగేసింది? ఏంటి సార్? మీతో కాదు నాతో నేను మాట్లాడుకున్నాను, సోలోగా మీరు కానివ్వండి, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. అదేంట్రా అలా అడిగేసింది? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా అని. తనకి నువ్వేం చెప్పొచ్చు కదా. అంటే నువ్వు నచ్చకపోవడానికి పెద్ద రీజన్స్ ఏం లేవని తనే కదా చెప్తా. అంటే నువ్వు నచ్చినట్ట నచ్చినట్ట. ముందు ఇలా క్లారిటీ తెచ్చుకో. ఆ క్లారిటీ 100% కావాలి ముఖ్యం. ముందు నువ్వు స్టడీగానే ఉన్నావు. ఆ జేబులో చేతులు తీసే. ఇప్పుడు నువ్వు వెళ్ళి సంజయ్కి చెప్పే నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్పే. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. లోపల ఇదే ఆలోచించావా? అరే నాకు గర్ల్ ఫ్రెండ్స్ కలిసే టైం ఎక్కడ ఉంటుంది? నేను బిజీగా ఉంటాను కదా. నువ్వు ఉంటే నర్సరీలో ఉంటావు, లేకపోతే నాతో ఉంటావు. ఇంకా బిజీగా ఎప్పుడు ఉంటావు? నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. హాయ్. హాయ్. సంధ్య. హాయ్. హాయ్. తను పేరు మర్చిపోయింది. బ్లాంకింగ్. జాన్ గుర్తొచ్చింది. నువ్వేంటి ఇక్కడ? మేము ఇద్దరం అలా నడుస్తూ కాఫీ బాగుంటుందని లోపలికి వెళ్ళా. నువ్వేంటి ఇక్కడ? నేను ఇలా వెళ్తూ కాఫీ తాగుదామని. ఓ నైస్, గుడ్. హ్యావ్ కాఫీ. మనం మాట్లాడాలి. షూర్ ఖచ్చితంగా మాట్లాడదాం. యా,
మనం మాట్లాడాలి. Sure. See you. Bye. See you. Batchmate? Right. Check, please. Hey, Janu, traffic కదా బాగా. సైలెంట్ లో పెట్టావా? కట్ చేయలేదు కదా? ఏంట్రా అన్నా? జాను నేను చెప్పేది విను. ఎక్స్క్యూజ్ మీ, తను జాన్ వీనా? అదే అదేం లేదు. జాను ఇవన్నీ ఎక్కడ టేబుల్ కూర్చొని మాట్లాడుకోవచ్చు. ప్లీజ్ నా మాట. అయినా నీతో మాట్లాడరా నాకు? జాను ఏంటమ్మా మాట్లాడు. బలంగా ఊపిరి తీసుకో. నాకంటే బాగుంటుంది అది. రిలాక్స్. ఏం పర్లేదు. నాకొకటి చెప్పు, నేను ఇలా క్లబ్ లో డాన్సులు చేస్తాననే కదా నన్ను పెళ్లి చేసుకోనంటున్నా? నా ఉద్దేశం అది కాదు. అయినా నువ్వు ఇష్టం ఎన్నిసార్లు చెప్పాను జాను. కానీ పెళ్లికి చెప్పాను కదా. అంతా అయిపోయినట్టేగా. ఇంకా నేను ముందులా ఎప్పుడు కావాలంటే అప్పుడు రాలేను, స్నానం చేయలేను, నీతో ఇలా ఉండలేనుగా. అదేం లేదు జాను, ఏం మారదు. అర్థమైందా? ఇప్పుడు ఎలా ఉన్నావు అప్పుడు అలాగే ఉంటావు. ఎక్కువ ఆలోచించి నీకున్న చిన్న పెద్ద చెత్తకోటేదు. సబా ఏంటి బాబు ఇది? ఇంత డబ్బు చూస్తుంటే నాకే కొట్టాలనిపిస్తాను. సబా చెప్పు, ఎంత కొట్టేశావు? ఊరుకోండి బాబు. అవును, నాకు తెలియక అడుగుతాను, ఆ డబ్బు ఎక్కడ దాచేసావు? ఎక్కడైనా సెకండ్ సెటప్? వద్దు బాబు. నీ పెళ్ళాన్ని ఎక్కెళ్ళిపోతున్నానా? తప్పుగా మాట్లాడదు బాబు. నా డబ్బు నేను తీసుకెళ్తే నీకేంట్రా ప్రాబ్లం? నా కాళ్ళ కింద కుక్కలాంటోడు, కుక్కలా పడు, లైక్ డాగ్. కుక్కనే బాబు. విశ్వాసంతో పనిచేస్తాననే మీ నాన్న నాకు ఈ పని అప్పచెప్పారు. డబ్బు మాత్రం ముట్టుకోవద్దు. వద్దు బాబు, ఆ డబ్బు ముట్టుకోవద్దు ప్లీజ్. మీరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాబు. ప్లీజ్ వెళ్ళండి. ఏంటి బాబు ఇది? వద్దు ప్లీజ్ బాబు. వద్దు. ఏంటి బాబు? సభ చిన్న పిల్లాడి సభ, వదిలే. లేదు భగవాన్, మీరు ఒకసారి మున్నాతో మాట్లాడి తన పద్ధతి మార్చుకోమని చెప్తే కొంచెమైనా అతను మారే. మీరందరూ వాడిని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఏంటిది? మున్నా గురించి ఇలా మాట్లాడితే నాకు నచ్చదని నీకు తెలుసు కదా. కాదు భగవాన్, ఒక్కసారి మున్నా. విడు. ఏంటి బాబు ఇలా వచ్చారు? ఏంటా నీ ప్రాబ్లమ్? అసలు ఏంటా నీ ప్రాబ్లమ్? ఏం జరిగింది బాబు? నా గురించి మా నాన్నతో కంప్లైంట్ చేస్తావే? బాబు
నా గురించి మా నాన్నతో కంప్లైంట్ చేస్తావు నువ్వు? నా గురించి నీ మంచి కోసం కదా బాబు. నా మంచి నాకు తెలుసు. నువ్వెవడరా చూడటానికి? పని చూసుకో. పడదు కదా చిన్నప్పటి అందరూ చూస్తున్నారు. వదిలే బాబు. నన్ను తోస్తావరా? మమ్మీ చెయ్యేస్తావరా? నా బాబు కూడా నా బాబు కూడా నమ్మి చెయ్యలేదురా. How's that feel, huh? Oh, man. Saba, how does that feel, huh? Goddamn wank. ఇది నువ్వు, ఇదే నువ్వు. ఇప్పుడు వెళ్ళి మా నాన్నకి చెప్పు. ఉన్నా పోసాడని చెప్పు. చూద్దాం. చెప్పావు చంపేస్తాను. సంపత్, దారులన్నీ మూసుకుపోయినప్పుడు మన కోసం ఇంకో దారి తెరుచుకుంటుందని చెప్పాను కదా. సభా సభాపతి నాకు నమ్మక ద్రోహం చేసి పారిపోతాడా? అది కూడా నన్ను కాదని వెళ్ళిపోయిన కుల్కర్ని దగ్గరికి వెళ్తాడా? జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. మన దగ్గర ఏమున్నాయో ఎక్కడున్నాయో మనకన్నా సభాకే ఎక్కువ తెలుసు. సభాపతిని చంపేయడం ఒక్కటే దారి. దీని గురించి ఎందుకు ఇంత డిస్కషన్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. మోసం చేసి నన్ను వదిలేస్తే రేపు ఆడిపోదులు ఇంకోటి వచ్చి మోసం చేస్తాడు. సభాపతి అటువంటి వాడు నాకు ముందు నుంచే తెలుసు. డాడ్, యు గాట్ టు కిల్ హిమ్. చంపే, సభాపతిని చంపే. నా యా డాడ్, దట్స్ ద వే. ఏం మాట్లాడుతున్నారు మీరంతా? 20 ఏళ్ళు నమ్మకంగా పనిచేసిన సభాపతిని మనం ఎలా చంపేస్తాం? అలాగని వదిలేయమంటావా? అయితే కులకర్ణి ఏరియాకి వెళ్తారా? వెళ్ళి తిరిగి రాగలరా? బ్లాక్ స్క్వేర్ ఏరియాకి వెళ్ళి మీరు రాగలరా? ఎంతమంది వెళ్తారో చెప్పండి, అందరికి సమాధులు రెడీ చేయిస్తాను. భయపెడుతున్నావా? డాడ్, నేను ముందు నుంచి చెప్తున్నాను, అలాంటి జోకర్స్ ని పెట్టుకుంటే నువ్వు ఈ బిజినెస్ డన్ డన్. జై, నీకు తెలుసు జై, మనం ఎక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చామో నీకు తెలుసు. పాడుపడిపోయిన గదిలో రాత్రి పడుకుంటే పొద్దున్న లేచేసరికి మనకే తెలియకుండా వేళ్ళు చేతులు కొరికి తినేసే పంది కుక్కల మధ్య బతికాం. వాడి వల్ల మనం మళ్ళీ అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నో, చంపే నా. అది కాదు దాదా. వెళ్తావా లేదా? వెళ్తావా లేదా? వెళ్తాను, కానీ చంపను. వెళ్ళి సభాను తీసుకొస్తాను. ఎందుకు ఇలా చేసాడో అడగండి. తప్పు చేస్తుంటే మటుకు చంపేయండి. నేను అడ్డు రాను. బామ్మకి ఒంట్లో బాలేదని లక్ష్మక్క ఫోన్ చేసింది. అందుకే పలాస వెళ్తున్నాను.
హ్యాపీ బర్త్డే రాహుల్. థ్యాంక్స్ మ్యాన్. సీట్ బెల్ట్ వేసుకోలేపావా? సీట్ బెల్టా? ఏయ్ వదిలేను. మా డాడీ ఎవరో తెలుసా? కుల్కర్ ఎవరో తెలుసా నీకు? తెలుసులేవా, మీ నాన్న ఫ్రెండ్ లేవా? వావ్. హాయ్. వీడోడు సంపత్ కొడుకు. నేను సభను తీసుకురాగలుగుతున్నాను. అర్థమైంది. వీడిని అడ్డం పెట్టుకుని వాడి ఏరియాలోకి వెళ్ళి సభను తీసుకొస్తావు. నీ లైఫ్కి వీడి ఇన్సూరెన్స్ అంతేగా? ఇది బర్త్డే రోజు సెలబ్రేట్ చేయనా? యా ఇట్స్ మై బర్త్డే. నీ వయసు ఎంత? ఎందుకు? జై వస్తున్నాడు సార్. రన్. రా జయ్ రా. నువ్వు మాత్రమే నా ఏరియాలోకి ధైర్యంగా రాగలవు. ఎలా ఉన్నాడు భగవాన్? భయంగా ఉన్నాడా, కోపంగా ఉన్నాడా? నేను భగవాన్ దగ్గర నుండి రావట్లేదు, చిన్న బర్త్డే పార్టీ నుండి వస్తున్నా. রাহুল কোথায়? আজকে তো ওর জন্মদিন, ওরা সবাই তো পার্টি করছে বন্ধুদের সঙ্গে। কেন? রাহুল নিয়ে গেছে ওরা। సంపత్ సంపత్ ఆగు. రాహుల్ ఎక్కడ? సభాపతి ఎక్కడ? రాహుల్ ఎక్కడున్నాడు చెప్పు. రాహుల్ నేను చేశావు. రాహుల్ సేఫ్ గా ఉన్నాడు. ఫోన్ చేసి ఇస్తా, కావాలంటే మాట్లాడు. నేను నమ్మను. నీ తెలివితేటలేంటో నాకు తెలుసు. ఎక్కడున్నాడో చెప్పు, నా మనిషిని పంపిస్తాను. రాహుల్ అక్కడి నుంచి బయలుదేరాక నువ్వు సభను తీసుకెళ్ళొచ్చు. స్ట్రీట్ పర్కర్ ఆడతావా? అంటే గేమ్ నువ్వు గెలిస్తే నేను బట్టలు ఇప్పేస్తా, నేను గెలిస్తే నువ్వు అన్ని విప్పేయాలి. అన్ని నేను గెలిస్తే నేనే విప్పేస్తా. Shall we start? आओ मुन्ना. జాన్వి ఎక్కడ? वो तो अभी तक नहीं आई. వీడాడు మొన్న జై సభ కోసం వెళ్ళాడు. వీడు ఎవ్వడు? సంపత్ కొడుకు. జై ఇక్కడ వదిలేసి వెళ్ళాడు. సంపత్ కొడుక? ఏ హాయ్ మ్యాన్. యా హాయ్ రాహుల్. ఇవాళ వీడి బర్త్డే. యా ఇట్స్ మై బర్త్డే మ్యాన్. హ్యాపీ బర్త్డే మేట్, హ్యాపీ బర్త్డే. సభాపతి ఎందుకు ఇలా చేశారు? అసలేం జరిగింది? ఏం చెప్పమంటావు? మొన్న నా మీద ఉచ్చపోసాడని చెప్పమంటావా? ఈ సంగతి ఎవరికైనా చెప్తే నా ప్రాణాలు తీస్తానని బెదిరించాడని చెప్పమంటావా? ఒక్కసారి నాతో చెప్పొచ్చు కదా. భగవాన్ మాటే మొన్న వినడు. ఆ తండ్రి కొడుకుల మధ్య నలిగిపోవటం నాకు ఇష్టం లేదు. దీనివల్ల ఎన్ని సమస్యలు వస్తాయో ఒక్కసారి ఆలోచించారా? నీకు తెలియజేయి. ఇన్నాళ్ళు నన్ను గౌరవంగా చూసిన వాళ్ళు ఈ సంగతి తెలిస్తే నా వైపు జాలిగా చూస్తారు. అలా అని పగ తీర్చుకోవడానికి నేను ఇక్కడ రాలేదు. నా పరువు కోసం, నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం వచ్చాను. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళడానికి కోసం వచ్చాను. మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. జానవి ఎక్కడా? జానవియా? అదెవరు? దీనికన్నా సెక్సీగా ఉంటుందా?
Popcorn. Jahnavi's like... జాహ్నవి ఇక్కడ ఎందుకుంటుంది? టైం దొరికితే జైతోనే. జాహ్నవి జయతోనా? అతనితోనే అన్ని. నువ్వేమో అంతో. గురు ఏమన్నా? Hey, told you to shut up, didn't I? లోకల్ కాదు, దానికి ముందు ఏమన్నా? జాహ్నవి గురించి ఏమన్నా? చెప్పు! Hey, shut up, I'm telling you, mate! చెప్పరా? జాహ్నవి గురించి ఏమన్నా? ఈ విషయం అందరికీ తెలిసిందే. జైతో జాహ్నవి. Hey, shut up! I'm telling you, mate! చెప్పు. అది చాలా కాలంగా. ఇప్పుడు చెప్పరా? I told you to shut up! జై, జాహ్నవి ఎక్కడ? చెప్తావా, చంపమంటావా? Anybody else want to talk? Nobody disturb me! గురు, జాహ్నవి ఎక్కడ? జై ఫ్లాట్ లో. ఈ పాటికి చేరున్నాను. వాడెళ్ళి అరగట్లేదు. ఇప్పటిదాకా ఫోన్ లిఫ్ట్ చేయటం ఏదో తేడాగా ఉంది. కులకర్ణి ఫోన్ అనుకుంటా. ఫోన్ తీయట్లేదు అన్నయ్య వాడు. నా కొడుకేమన్నా అయిందంటే నిన్ను వదలండ్రా. జై 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 పట్టుకోండి.
జయ్, ఏమైంది? సడన్ గా మున్నా క్లబ్ లోకి వచ్చాడు. సిచ్యుయేషన్ కంట్రోల్ చేయలేకపోయాం. రాహుల్ని అజార్ని కూడా చంపేశాడు. ఆ విషయంలో నాకు చెప్పాలి కదా. అంటే అక్కడ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో తెలియదు కదా. సరే, మున్నా ఇక్కడ. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు? ఎందుకెత్తాలి? ఏంటి నీకు అంత పొగరు? అందంగా సెక్సీగా ఉన్నావనా, లేదంటే నేను నీకు మాటికి ఫోన్ చేసి నీ వెంట పడుతున్నానన్నా? అవును, ఏంటి నువ్వు ఇక్కడ జీ ఫ్లాట్ లో ఇక్కడేం చేస్తున్నావు? టచ్ మీ, యూ కెన్ ఫీల్ మీ అని వాడుకోసే కదా నువ్వు పాడింది. బాగా సుఖ పెట్టండి నిన్ను ఫుల్గా. ఇక్కడ చేశారా? Stop it. ఇక్కడ? Stop it. లేకపోతే అక్కడ? ముందు ఇక్కడ నుంచి పెట్టు. You just leave me. What's wrong with you? ఎక్కడ పడితే అక్కడ చేసేటా నువ్వు? బయటికి వెళ్ళు. జై గురించి నీకు తెలీదు. ఆడుతూ పడుకోవటం ఓకే. Get out. నాకు నచ్చలేదు. నచ్చలేదు. ఈ బాధ బాగుందా? హాయిగా ఉందా? How does it feel, huh? Go తిరిగేది. నేను చెప్పలే. చెప్పా. జన్వి, రారా చంపేస్తాను. జన్వి ఏం చేశావు? జన్వి ఏం చేశావు? నన్ను కాదని నీకు అనుకున్నా. జన్వి, 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 జన్వి. హలో కుల్కర్ని, ఆ రోజు జైకి ఇస్తాను ఆఫరు జైకేనా మాకు కూడా ఉందా? ఏంటి జై ఇది? నువ్వేం చేసావు నీకు తెలుసా? ఉన్నాను చంపేశావు. భగవాన్ ఊరుకోడు జై. వాడేం చేశాడో చూడు. నా కళ్ళ ముందు జానుని కొట్టి చంపుతుంటే. అనవసరం జై. తన కొడుకుని చంపేవాని తెలిస్తే భగవాన్ నిన్ను వదలడు, చంపేస్తాడు. భగవాన్ నన్ను వదిలేదండి, నేనే భగవాన్ దగ్గరికి వెళ్తాను. చంపేస్తాడు జై. చంపుతాడని భయపడితే నేను చేసిన తప్పు అవుతుంది.
ఇక్కడ జరిగిన విషయం భగవాన్కి తెలియాలి. నేను భగవాన్ దగ్గరికి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నర్సింగ్ కాలుది జై ఉన్నాను చంపేసా ఉంటుంది కదా జై. నర్సింగ్ విషయం తెలియకుండా మాట్లాడు. నేను భగవాన్తో మాట్లాడాలి. కాలుది ఉన్నాను చంపిన వాడు బతుకుండకూడదని భగవాన్ చెప్పాడు. నేను నువ్వు తప్పించుకోలేవు జై. ఏ మూలకెళ్ళినా చంపేస్తాను. చూడు, నాతో ఉన్నట్టే నీతో కూడా ఉంటానని చెప్పాను. ఉంటాడని నమ్మాను. కానీ నిన్నిలా చంపేస్తాడనుకోలేదు.